శివుడు కూడా తప్పించుకోలేని కర్మ. జీవితం వెనక దాగి ఉన్న నిజం. భక్తుడు: శివయ్య, నువ్వు జగత్తు అధిపతి, అన్నిటినీ నడిపించేవాడు నువ్వు. అయినా నేను విన్నాను స్వామి, నువ్వు కూడా కర్మ నుండి తప్పించుకోలేవని. ఇది నిజమా? నువ్వు ఎప్పటికీ స్వతంత్రుడివని అనుకున్నాను. శివుడు: బిడ్డా, నిజమే. కర్మ అనేది ఈ విశ్వానికి మూలం. నేను సృష్టిని నడిపించే శక్తిని, కాని కర్మకు బంధితుడిని. ఎవరైనా చేసిన పనికి ప్రతిఫలం తప్పక వస్తుంది. దానిని నేను కూడా తప్పించుకోలేను. భక్తుడు: స్వామి, అది ఎలా సాధ్యం? నువ్వు అంతటి పరమశక్తివంతుడివి కదా, నువ్వే కర్మను మలచలేవా? శివుడు: లేదు బిడ్డా, దేవతలు, దానవులు, మనుషులు అందరికీ ఒకే నియమం. కర్మ అనేది న్యాయం, దానిని ఎవరూ మార్చలేరు, నేను కూడా కాదు. శివుడు: గమనించు బిడ్డా, దక్ష ప్రజాపతి యజ్ఞంలో నన్ను అవమానించారు. సతీదేవి తన ప్రాణం త్యజించింది. నాకు కష్టం, బాధ కలిగింది. అది నా కర్మఫలమే. గంగను నా జడలో ధరించడం, హలాహల విషాన్ని మింగడం అన్నీ కర్మ బంధం వల్లే జరిగాయి. నేను భగవంతుడిని, కాని కర్మ ధర్మానికి లోబడిన వాడినే. భక్తుడు: స్వామి, అయితే మనిషి మాత్రం ఎలా తప్పించుకోవాలి? ఎప్పటికీ కర్మకే బానిసవాడిగా ఉండాలా? శివుడు: లేదు బిడ్డా, కర్మను తప్పించలేవు, కాని దానిని పవిత్రం చేసుకోవచ్చు. సత్యం పాటించు, ఇతరులను క్షమించు, అవసరంలో ఉన్న వారికి సాయం చేయు. ఫలితం కోసం ఆశపడకుండా కర్మ చేయు. భక్తితో ధ్యానం చెయ్యి. ఇలా చేస్తే కర్మ ఫలితాలు నీ ఆత్మను కట్టిపడవు. కర్మ బంధం నుండి విముక్తి పొందుతావు. అదే మోక్షం మార్గం. భక్తుడు: స్వామి, నీ బోధతో నాకు కొత్త జీవితం లభించింది. ఇకనుంచి నేను భయపడను. నేను చేసే ప్రతి పనిని నీకర్పణం చేస్తాను. శివుడు: చాలా బాగుంది బిడ్డా, గుర్తుపెట్టుకో, శివుడైనా కర్మను తప్పించుకోలేడు. అందుకే మనిషి తన కర్మను శుభకర్మగా మార్చుకోవాలి. జీవితానికి నిజమైన అర్థం అక్కడే ఉంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు. శివుడే అంగీకరించిన సత్యం ఇది. మనిషి చేసే ప్రతి పనికి ఫలితం తప్పనిసరి. కానీ శుభకర్మ, భక్తి, ధ్యానం ఇవి మోక్షానికి దారి తీస్తాయి. ఇది జీవితం వెనక దాగి ఉన్న నిజం. భక్తుడు: స్వామి, నీ మాటల్లో ఒక లోతైన భయం ఉంది. నువ్వు కూడా కర్మకు లోబడితే మా లాంటి మనుషులు ఏం చేయగలరు? జీవితం అంతా బాధలతోనే నిండిపోతుందా? శివుడు: బిడ్డా, బాధలు తప్పవు, కాని గుర్తుపెట్టుకో, బాధలు శిక్ష కాదు. బాధలు పాఠాలు. ఎండలో నిలబడి ఉన్నప్పుడు నీడ విలువ తెలుస్తుంది. ఆకలితో ఉన్నప్పుడు అన్నం విలువ తెలుస్తుంది. కన్నీళ్లు రాలినప్పుడు ఆనందం విలువ తెలుస్తుంది. కర్మ మనకు ఇలాంటివి నేర్పించడానికి వస్తుంది. అది మనిషిని నాశనం చేయడానికి కాదు, మనిషిని మార్చడానికి. భక్తుడు: అయితే స్వామి, మంచి మనుషులకే ఎక్కువ కష్టాలు ఎందుకు వస్తాయి? చెడువాళ్లు సుఖంగా జీవిస్తున్నట్టే కనిపిస్తున్నారు. శివుడు: బిడ్డా, నువ్వు కనిపిస్తున్నదాన్నే చూస్తున్నావు, కానీ కర్మ కనిపించేది కాదు, అనుభవించేది. చెడువాడు సుఖంగా ఉన్నట్టు కనిపించొచ్చు, కానీ లోపల అతనికి శాంతి ఉండదు. భయం వెంటాడుతుంది. మంచివాడు బాధపడుతున్నట్టు కనిపించొచ్చు, కానీ లోపల అతనికి విశ్వాసం ఉంటుంది, ఆశ ఉంటుంది. అది అతనికి శక్తి ఇస్తుంది. కర్మ తీర్పు ఆలస్యమవుతుంది, కానీ ఎప్పటికీ తప్పిపోదు. శివుడు: గమనించు బిడ్డా, నేను హలాహల విషం మింగాను. ప్రపంచాన్ని కాపాడటమే నా కర్తవ్యం, కాని ఆ బాధను నేను తప్పించుకోలేదు. నా గొంతు నీలంగా మారింది, అది నాకు కూడా కర్మ ఫలితం. ప్రపంచ రక్షణ కోసం చేసిన త్యాగమే నా శ్రమను పవిత్రం చేసింది. ఇలాగే నీ బాధలు కూడా నిన్ను పవిత్రం చేయడానికి వస్తాయి. అవి నీ శిక్షలు కాదు, అవి నీ మలుపులు. భక్తుడు: స్వామి, ఇప్పుడే నాకు అర్థమైంది. బాధలు నాకు శిక్షలు కాదు, నన్ను మలచే మార్గాలు. నేను ఇక భయపడను. శివుడు: చాలా బాగుంది బిడ్డా, గుర్తుంచుకో, బాధలు వస్తే భయపడకు, సుఖం వస్తే గర్వపడకు. కర్మ అనేది ఒక సమతుల్యం. నువ్వు నీ కర్మను పవిత్రంగా చేస్తే కర్మ బంధం కూడా నీకు మోక్షద్వారమే అవుతుంది. శివుడు చెబుతున్నాడు, కర్మ నుండి తప్పించుకోవడం అసాధ్యం, కానీ కర్మను శుభకర్మలతో మార్చుకోవడం సాధ్యం. అదే జీవిత రహస్యం. అందుకే శివుడే చెప్పిన సత్యం. శివుడు కూడా తప్పించుకోలేని కర్మ. మనిషిని శిక్షించడానికి కాదు, మనిషిని మలచడానికి వచ్చిన దైవశక్తి. భక్తుడు: స్వామి, అయితే కర్మ తప్పించుకోలేనిదే. జీవితం అంతా కర్మబంధమే. అయితే మోక్షం అనే మాట ఎందుకు చెప్పారు ఋషులు? ఎప్పటికీ ఈ బంధాల నుంచేనా జీవితం గడవాలి? శివుడు: బిడ్డా, చాలా గొప్ప ప్రశ్న అడిగావు. కర్మ తప్పించుకోలేనిది, కానీ కర్మను అధిగమించగలిగేది. ఆహారానికి అవసరమైన ఉప్పు తప్పించుకోలేవు, కానీ ఉప్పు పరిమాణం నియంత్రించవచ్చు కదా? అలానే కర్మను ఆపలేము, కానీ దానిని శుభకర్మలుగా మలచవచ్చు. అదే మోక్షానికి మొదటి అడుగు. భక్తుడు కుతూహలంగా: స్వామి, కర్మను శుభకర్మగా మార్చడం ఎలా? శివుడు:
గమనించు బిడ్డా, నేను కర్మ రహస్యాన్ని 7 నియమాలుగా చెప్పాను. 1. సత్యం, అసత్యం ఎప్పటికీ నిలబడదు. నిజం ఎప్పటికీ నిన్ను రక్షిస్తుంది. 2. క్షమ, ప్రతీకారం కర్మను పెంచుతుంది. క్షమ మాత్రమే కర్మను తగ్గిస్తుంది. 3. దానం, ఇచ్చినదే తిరిగి వస్తుంది. ఇతరులకు సాయం చేయడం కర్మను పవిత్రం చేస్తుంది. 4. ధ్యానం, మనసును శుద్ధి చేస్తుంది. 5. నిష్కామ కర్మ, ఫలితం కోసం కాదు, ధర్మం కోసం పనిచేయు. 6. తితిక్ష, కష్టాలను ఓర్పుతో భరించు. 7. భక్తి, దైవంపై నమ్మకం, సమర్పణ. ఇవి ఆచరించినప్పుడు కర్మ శృంఖలాలు బలహీనమవుతాయి. మోక్షం ద్వారం నెమ్మదిగా తెరుచుకుంటుంది. భక్తుడు అంటే స్వామి. మోక్షం అనేది కర్మను వదిలించుకోవడం కాదు, కర్మను పవిత్రం చేయడం కదా. శివుడు శక్తివంతమైన స్వరంతో, అవును బిడ్డా, కర్మను త్యజించడం అసాధ్యం, కర్మను పవిత్రం చేయడం సాధ్యం. విత్తనాన్ని నువ్వు వేశావు, మొలక తప్పక వస్తుంది. కాని దానిని నీరు పోసి పెంచితే చెట్టు ఫలమిస్తుంది. అదే నిర్లక్ష్యం చేస్తే ముల్లుగా మారుతుంది. కర్మ కూడా అలాంటిదే. పవిత్ర కర్మ మోక్షానికి దారి తీస్తుంది, దుష్కర్మ బంధనానికి దారి తీస్తుంది. భక్తుడు తల వంచి, స్వామి, నా కర్మలు నన్ను బంధించకుండా నిన్ను చేరే మార్గమవ్వాలని నేను కోరుకుంటున్నాను. శివుడు, బాగుంది బిడ్డా, అది నిజమైన సంకల్పం. కర్మ నుండి తప్పించుకోవాలని ప్రయత్నించకు, కర్మను పవిత్రం చెయ్యి. ప్రతి పనిని భగవదార్పణం గా సమర్పించు. అప్పుడు కర్మ ఫలితాలు నిన్ను తాకవు. అప్పుడే మోక్షం నీ సొంతం అవుతుంది. శివుడి బోధ ఒకటే, కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు. కాని కర్మను పవిత్రం చేయగలిగినవాడు బంధనాల నుండి విముక్తి పొందుతాడు. కర్మ కుడివైపు చూపుతున్న బాణం శుభకర్మ, కుడివైపు చూపుతున్న బాణం ఆత్మశుద్ధి, కుడివైపు చూపుతున్న బాణం మోక్షం. ఇది జీవితం వెనక దాగి ఉన్న అసలైన నిజం. భక్తుడు శివుడిని చూసి, స్వామి, నీ బోధ నాకు జీవితం కొత్త దిశ ఇచ్చింది. కాని ఒక సందేహం ఇంకా ఉంది. నువ్వు చెబుతున్నావు కర్మ తప్పించుకోలేమని. అయితే భక్తులు చేసే ప్రార్థనలు, నీ దయ, నీ ఆశీర్వాదం, వీటి విలువ ఏమిటి స్వామి? శివుడు, బిడ్డా, మంచి ప్రశ్న అడిగావు. కర్మ తప్పించుకోలేం, కాని భక్తి కర్మను అధిగమించే శక్తిని ఇస్తుంది. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను. ఆ ఉదాహరణే మార్కండేయుడు కథ. మార్కండేయుడు కథ శివుడు వివరిస్తూ, ఒకప్పుడు భరద్వాజ మహర్షికి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు మార్కండేయుడు. జన్మతోనే అతని ఆయుష్షు కేవలం 16 సంవత్సరాలే అని రాసివేశారు. అది అతని పూర్వజన్మ కర్మఫలం. కాని మార్కండేయుడు చిన్నప్పటి నుంచే నన్నే ఆరాధించాడు. అతని నమ్మకం, శివుడే శాశ్వతుడు, శివుడే పరమాత్మ, నేను శివుని ఆశ్రయం వదలను. అతని జీవితమంతా భక్తితో నిండిపోయింది. రోజూ శివలింగం వద్ద కూర్చుని భజనలు పాడేవాడు, ధ్యానం చేసేవాడు, ప్రతి శ్వాసను నాకే అంకితం చేసేవాడు. శివుడు గంభీరంగా, 16వ సంవత్సరంలో చివరి రోజు వచ్చింది. యమధర్మరాజు దూతలు వచ్చారు, మార్కండేయుడి ప్రాణం తీసుకెళ్ళాలి అని. అది అతని కర్మ తీర్పు. కాని మార్కండేయుడు ఆ సమయంలో శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. శివయ్య, నువ్వే నా శరణ్యం, నేను నీ లింగం వదలను, నువ్వు ఉంటే నాకు మరణం లేదు. అలా నన్ను పిలిచాడు. శివుడి ప్రత్యక్షం. శివుడు శక్తివంతమైన స్వరంతో, భక్తుడి ఆర్తనాదం విని, నేను ప్రత్యక్షమయ్యాను. యమధర్మరాజు అక్కడకు వచ్చాడు. తన పాశం విసిరి మార్కండేయుడి ప్రాణం తీయబోయాడు. కాని ఆ పాశం నా లింగానికి తగిలింది. అది నా భక్తుని అవమానం. నేను కోపంతో నా త్రిశూలాన్ని ఎత్తి యముడి మీద దాడి చేశాను. యమధర్మరాజు ఆ క్షణం ప్రాణం కోల్పోయాడు. భక్తి శక్తి. శివుడు తరువాత, అప్పుడు దేవతలందరూ వచ్చి నన్ను వేడుకున్నారు. ప్రభు, యముడిని చంపేస్తే లోకం కూలిపోతుంది, ధర్మం నిలబడదు, జీవులు మరణం లేని వారు అవుతారు. దయచేసి యముడిని మళ్లీ బ్రతికించు అని. నేను అంగీకరించాను. యముడిని తిరిగి ప్రాణం పోశాను. కాని ఒక షరతు పెట్టాను. నా భక్తుడు మార్కండేయుడు ఇకపై మరణం అనుభవించడు. అతడు చిరంజీవి అవుతాడు. ఎల్లప్పుడూ 16 సంవత్సరాల వయస్సులోనే ఉంటాడు. అలా మార్కండేయుడి కర్మను అతని భక్తి అధిగమించింది. మరణం అనే కర్మ తీర్పు కూడా శివభక్తిని జయించలేకపోయింది. భక్తుడు, స్వామి, అంటే కర్మను మార్చలేం కాని భక్తి వల్ల కర్మకు మించిన ఫలితం దొరుకుతుందా? శివుడు, అవును బిడ్డా, కర్మ అనేది నియమం, భక్తి అనేది ఆ నియమాన్ని అధిగమించే శక్తి. నేను కర్మను తప్పించుకోలేను, కాని నా నిజమైన భక్తుడి కోసం కర్మను దయగా మార్చగలను. అది నా వ్రతం. అందుకే చెప్పాను, భక్తి ఉన్న చోట కర్మ బలహీనమవుతుంది, భక్తి లేని చోట కర్మ భయంకరంగా మారుతుంది. మార్కండేయుడు శివుడికి చేసిన అచంచల భక్తి వల్ల చిరంజీవి అయ్యాడు. అతని కర్మ తీర్పు మరణమే అయినా భక్తి ఆ తీర్పుని అధిగమించింది. ఇక్కడి సత్యం ఒక్కటే, శివుడు కూడా కర్మను తప్పించుకోలేడు, కాని నిజమైన భక్తుడి కోసం కర్మను దయగా మలచగలడు.